హాయ్ హలో అండి. ఈరోజైతే ఇడ్లీతో ఉప్మా రెసిపీ చేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మాది ఇడ్లీనే కాబట్టి ఇంకా అవి కొన్ని ఉన్నాయి. ఈవినింగ్ పిల్లలు తినలేరు కదా, అవి చల్లగా అయిపోతాయని ఉప్మా ట్రై చేశాను. ముందుగా అయితే ఇడ్లీలను పొడి చేసి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఒక 3 పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, ఇంకా కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని ఇంకొక నిమిషం ఆగి ముందుగా చేసి పెట్టుకున్న ఇడ్లీలను పొడిగా చేసి పెట్టుకున్నాం కదా, అది ప్యాన్లో వేసేసి ఒక్క 5 మినిట్స్ ఆగి దింపేసుకుంటే ఇడ్లీ ఉప్మా రెడీ. ఇంకా పిల్లలు హోంవర్క్ వేస్తున్నారు. ఇంకా ఇడ్లీ ఉప్మా పెట్టేశాను.